గొప్ప తండ్రి, we thank you for this wonderful evening and Lord. ప్రభువా ఈ అద్భుతమైన సాయంకాల సమయం కొరకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. For Father, the evening time is a special time for your bride, Lord. అబ్బా తండ్రి, ఈ సాయంకాల సమయం నీ వధువు కొరకు ఒక ప్రత్యేకమైన సమయమై ఉన్నది. We came here together for a physical marriage. ప్రభువా మేము ఇక్కడ ఒక భౌతికమైన వివాహం కొరకు ఇక్కడికి వచ్చి ఉన్నాము. And we remember for the spiritual marriage also, Lord. మరియు మేము ఆత్మీయమైన వివాహాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. So with the reverence of our Father, కాబట్టి ఆ గొప్ప గౌరవంతో తండ్రి, we all submit ourselves once again in your presence. మరి ఒకసారి నీ సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పించుకొని ఉన్నాము. In the beautiful location of the marriage of brother and sister, ప్రభువా సహోదరి సహోదరుడి యొక్క ఈ అద్భుతమైన వివాహపు వేడుకలో we request you, Father, ప్రభువా మేము మిమ్మల్ని అర్థిస్తున్నాము. you are the chief guest here. ప్రభువా ఇక్కడ మీరే ఆ ముఖ్యమైన అతిథి అయి ఉన్నారు. Without you, any program is incomplete, Lord. ప్రభువా మీరు లేకుండా ఏ కార్యక్రమము కూడా సంపూర్ణం కాదు. So we welcome you, Father. కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. Let the sweet Holy Spirit come and abide with us ప్రభువా మధురమైన పరిశుద్ధాత్మ వచ్చి మాతో సహవాసం చేయును గాక. and speak to us, Lord. మరియు మాతో మాట్లాడును గాక. And bless everyone here. మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించును గాక. From the beginning to the end, let your name only be glorified. ప్రారంభం నుండి చివరి వరకు కేవలం నీ నామము మాత్రమే మహిమపరచబడును గాక. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Please will be seated. మీరందరూ కూర్చోవచ్చును. Before I go to the message, నేను వర్తమానంలోకి వెళ్లే ముందు I would like to thank Brother George Muller and his family. నేను నిజంగా సహోదరుడు జార్జ్ ముల్లర్ గారు మరియు ఆయన యొక్క కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. And after that, I would like to thank and greet in the name of Lord Jesus Christ to our precious pastors, Brother Jeevatram and Brother Shinde and Brother Kumar and Brother and every brothers. They are precious souls in the hands of God. So I give my greetings in the name of Lord Jesus Christ. మరియు దాని తర్వాత నిజంగా ఇక్కడ ఉన్న మన ప్రశస్తమైన కాపురులందరూ కూడా సహోదరుడు జీవరత్నం గారు, సహోదరు షిండే గారు, సహోదరు అరుణ్ కుమార్ గారు, సహోదరు వరం గారు, మరి ఇక్కడ ఉన్న పాస్టర్లు అందరూ కూడా వారు దేవుని చేతిలో అమూల్యమైన ముత్యములు అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. Do you believe that? మీరు దాన్ని నమ్ముతున్నారా? Amen. ఆమేన్. They are very precious brothers in the hands of God. వారు దేవుని యొక్క చేతిలో చాలా ప్రశస్తమైన సహోదరులు అయి ఉన్నారు. Amen. ఆమేన్. So God bless everyone today. కాబట్టి ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. We read one scripture from Hebrews chapter 13. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నుండి ఒక వచనాన్ని చదువుదాం. ఆమేన్. Verse 4. మరియు 13వ అధ్యాయము 4వ వచనం. Marriage is honorable in all, and the bed undefiled. This much I want to read. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. ఆమేన్. The marriage is the honorable in all. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి. And you all know about that. The Bible is starting with the marriage. మరియు మీ అందరికీ తెలుసు ఈ బైబిల్ అనేది వివాహం గురించి మాట్లాడుతున్నది. And the Bible is ending with the marriage. మరియు ఈ బైబిల్ వివాహంతో ప్రారంభమై మరియు వివాహంతోనే ముగుస్తూ ఉన్నది. The first thing which was celebrated in the beginning of the Bible is the marriage. బైబిల్ యొక్క ఆ మొదట్లో జరిగినది ఏంటి అంటే కనుక వివాహం అయి ఉన్నది. The same way when the same God came in flesh. అదే విధంగా ఆ దేవుడు మానవ శరీరంలో వచ్చి The first miracle Jesus did in a marriage ceremony. దేవుడు చేసిన ఆ మొట్టమొదటి సూచక్రియ ఒక వివాహ కార్యక్రమంలో అయి ఉన్నది. Amen. ఆమేన్. And you know when Jesus went to that marriage, మరియు మీకు తెలుసు యేసు ఆ వివాహానికి వెళ్ళినప్పుడు and there was a shortage of wine. మరియు అక్కడ ద్రాక్షారసం యొక్క కొరత ఉన్నది. And when Mary coming and asking Jesus to do something, మరియు మరి అక్కడికి వచ్చి యేసుని ఒక కార్యం చేయమని అడగబోతూ ఉన్నప్పుడు you know what Jesus said? మీకు తెలుసా యేసు ఏం చెప్పాడు? My time hasn't come. నా సమయం ఇంకనూ రాలేదు.
Why he said like that? ఎందుకు ఆయన అలా చెప్పి ఉన్నాడు? Because ఎందుకు అంటే it is the duty of the bridegroom to provide the best wine in his marriage. ఆ వివాహంలో ఆ శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇచ్చే ఆ పని పెండ్లి కుమారుడై ఉన్నది. But Jesus, కానీ యేసు he is not a bridegroom there. ఆయన అక్కడ పెండ్లి కుమారుడిగా లేడు. But one day his time will come. కానీ ఆయన సమయం అనేది వస్తుంది. When his time comes, కానీ ఎప్పుడైతే ఆయన సమయం వచ్చిందో then he will give the best wine ever. అప్పుడు ఖచ్చితంగా ఆయన శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇస్తాడు. Amen. ఆమేన్. So when his time came, కాబట్టి ఆయన సమయం వచ్చినప్పుడు and he brought the wonderful wine from heaven, మరియు కాబట్టి ఆయన ఆ పరలోకంలో ఉన్న శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని తీసుకొని వచ్చాడు. and there are 7 seals, మరియు అదే 7 ముద్రలు అయి ఉన్నాయి. and the 7 seals give us stimulation. మరియు ఆ 7 ముద్రలు గొప్ప ఉత్తేజాన్ని తీసుకొస్తాయి. And Paul asked, పౌలు అడిగినప్పుడు, oh why this where did you hide this wine? ఓ నువ్వు ఎక్కడ దాచుకున్నావు ఈ యొక్క ద్రాక్షరసాన్ని? And Irenaeus asked, what did you ask? Colombo asked. మరియు ఇరేనియస్ అడిగాడు, కొలంబో అడిగాడు, లోతర్ అడిగాడు. He brought the wonderful wine in the last time. ఆయన ఆ చివరి సమయంలో శ్రేష్టమైన ద్రాక్షరసం తీసుకొని వచ్చాడు. And we all know that. మరియు మనందరికీ తెలుసు అది. That is our age. అదే మన కాలమై ఉన్నది. In our age he brought the wonderful wine. మన కాలంలో ఆయన శ్రేష్టమైన ద్రాక్షరసం తీసుకొని వచ్చాడు. This is his time. ఎందుకంటే ఇది ఆయన యొక్క సమయం అయి ఉన్నది. Because ఎందుకంటే this is Lamb's marriage. ఇది గొర్రెపిల్ల యొక్క వివాహమై ఉన్నది. ఆమేన్. So the Bible, the New Testament is also beginning with the marriage. కాబట్టి బైబిల్ అనగా క్రొత్త నిబంధన కూడా వివాహంతోనే ప్రారంభమవుతున్నది. So the marriage is that much important in the Bible. కాబట్టి వివాహం అనేది బైబిల్లో అంత ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. Amen. ఆమేన్. The marriage is not invented by any man. బైబిల్ వివాహం అనేది ఎవరితోనో చేయబడింది కాదు. అది It is the invention of God. అది దేవుని ద్వారానే చేయబడిన కార్యమై ఉన్నది. Do you believe that? మీరు దాన్ని నమ్ముచున్నారా? Because the Genesis it was invented by God. ఎందుకంటే ఆది కాండంలో అది దేవుని ద్వారానే ప్రారంభించబడింది. And we believe మరియు మనం నమ్ముచున్నాం. today evening ఈ రోజు సాయంత్రం we gather here మనం ఇక్కడ అందరం సమకూడి ఉన్నాము. with our precious brother, మన యొక్క ప్రశస్తమైన సహోదరులతో, Brother Deep, సహోదరుడు దీప్ and Sister Nancy, మరియు సహోదరి నాన్సీ, to celebrate a great beginning in the presence of sovereign God. దేవుని యొక్క ఆ సన్నిధిలో వారి యొక్క గొప్ప ప్రారంభాన్ని ఈ రోజు ప్రారంభించబోతున్నారు. Amen. ఆమేన్. Today they are going to declare their love to each other before God. ఈ రోజు దేవుని ముందు వారి యొక్క ప్రేమను ఒకరికొకరు వ్యక్తపరచుకోబోతున్నారు. And we are all invited here not to just as a spectators, మరియు మనం అందరము ఏదో ప్రేక్షకులుగా ఇక్కడికి ఆహ్వానించబడలేదు కానీ, but to witness the marriage. కానీ మనము ఆ వివాహానికి సాక్షులుగా ఇక్కడికి ఆహ్వానించబడి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Because the spectators and the visitors, there's too much difference there. ఎందుకంటే ఆ ప్రేక్షకులకి మరియు సాక్షులకి చాలా పెద్ద వ్యత్యాసం అనేది ఉన్నది. We are not here to just see what kind of dress the bridegroom is wearing and what kind of dress his bride is wearing. ఆ పెళ్లి కుమారుడు ఏ దుస్తులు ధరించాడు లేకపోతే పెళ్లి కుమార్తె ఏ దుస్తులు ధరించింది అనేది చూడడానికి మనం ఇక్కడికి రాలేదు కానీ, No, we are here to witness a great event of their life. లేదు, వారి యొక్క జీవితంలో జరిగే ఈ గొప్ప సంఘటనకు మనం సాక్షులుగా ఉండడం కొరకు ఇక్కడికి వచ్చి ఉన్నాం. The declaration they are going to make today ఈ రోజు వారు తీసుకోబోయే ఆ తీర్మానము is a very serious declaration. అది చాలా శ్రద్ధతో కూడిన తీర్మానమై ఉన్నది. Amen. Amen. The marriage declaration you cannot edit or modify. ఆ వివాహపు తీర్మానాన్ని మనం ఏ విధంగానూ కూడా మార్పు చేయలేము. All other declarations you can edify and you can modify. మిగతా తీర్మానాలన్నిటిలోనే కూడా మార్పులు అనేవి చేయవచ్చు. But the marriage declaration, కానీ వివాహం యొక్క తీర్మానంలో మాత్రము you once said means it is still dead. మీరు ఒక్కసారి పలికి ఉన్నారంటే అది మీ మరణము వరకు అయి ఉన్నది. Amen. Amen. Therefore the Bible says in Genesis, కాబట్టి బైబిల్ ఆదికాండంలో ఈ విధంగా చెప్తుంది. therefore a man leaves his father and mother కాబట్టి ఆ మనుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి and unite with his wife మరియు తన భార్యను హత్తుకొనును అని, and they become one flesh. మరియు వారిద్దరూ ఏక శరీరముగా ఉంటారు అని. This is not the easiest thing.
అది ఏదో తేలికైన విషయం కాదు. In this declaration, ఈ యొక్క తీర్మానంలో the Bible is saying something to leave and something to take. బైబిలు దేనిలో వదిలిపెట్టి దేనిలో తీసుకోమని చెప్తూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. It is a sudden event. అది అక్కడ అకస్మాత్తుగా జరిగే ఒక సంఘటన ఉన్నది. When a boy or girl they are living with their parents ఒక బాలుడు లేదా బాలిక తమ తల్లిదండ్రులతో జీవిస్తున్నప్పుడు and they are loving their parents, మరియు వారి తల్లిదండ్రులు ప్రేమిస్తున్నప్పుడు they are thinking the parents are the world. వారు అనుకుంటున్నారు వారి తల్లిదండ్రులే వారికి ప్రపంచము అని. The father mother thinks the children is my life. ఆ తల్లిదండ్రులేమో ఆ పిల్లలే వారి ప్రపంచం అని అనుకుంటున్నారు. But suddenly the marriage comes. కానీ అకస్మాత్తుగా వివాహం అనేది వచ్చింది. The marriage makes I would say one step, the very odd decision of the girl and boy. ఆ వివాహం అనేది ఆ బాలుడు మరియు బాలిక జీవితంలో ఒక కఠినమైన ఘటనగా ఉండబోతున్నది. The Bible talks about therefore a man leaves his father and mother. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ఒక మనుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి, Not only the boy, the girl also leave her family. కేవలం ఆ బాలుడు మాత్రమే కాదు బాలిక కూడా తన తల్లిదండ్రులను విడిచిపెట్టవలసి వస్తుంది. Sudden event comes in everyone's life. అది ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనుకోకుండా అకస్మాత్తుగా జరిగే సంఘటన ఉన్నది. Why? God is very particular in this word. You have to leave your father and mother. ఎందుకు దేవుడు ఈ మాట విషయంలో అనగా మీ తల్లిదండ్రులు విడిచిపెట్టడం అన్న మాట విషయంలో ఎందుకంత ఖచ్చితంగా కలిగి ఉన్నాడు? He is not meaning that just you leave your father and mother and forget them. అంటే ఏదో మీ తల్లిదండ్రులు విడిచిపెట్టడం మర్చిపోమని చెప్పడం కాదు. No. లేదు. You have to understand that. మీరు దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉన్నది. The leaving your father and mother is not, it is not meaning that just you leave your father and mother on the streets. తల్లిదండ్రులు విడిచిపెట్టడం అంటే ఏదో మీ తల్లిదండ్రులు వీధిలో విడిచిపెట్టేమని కాదు. No, the Bible is saying like this. లేదు, బైబిల్ ఈ విధంగా చెప్తుంది. Now you are going to have more responsibility. ఇప్పుడు మీరు మరింత బాధ్యతలు కలిగి ఉండబోతున్నారు. Now the girl is coming in your life. ఇప్పుడు మీ జీవితంలోకి వస్తున్న బాలిక, She is more than your father and your mother. ఆమె నీ తల్లిదండ్రుల కన్నా మరింత ఎక్కువై ఉన్నది నీకు. Amen. Amen. Till now, ఎప్పటి వరకు your role is your father and mother. మీ యొక్క లోకం ఏంటంటే మీ తల్లిదండ్రులై ఉన్నారు. But now a girl comes in your life కానీ ఇప్పుడు మీ జీవితంలోకి వస్తున్న బాలిక, and she is more than everything. మరి ఆమె సమస్తానికన్నా ఎక్కువై ఉన్నది నీకు. You have to give full attention to her. మీ పూర్తి ఏకాగ్రతను ఆమె పైన ఉంచవలసి ఉన్నది. Amen. ఆమె The 1 Corinthians chapter 13 saying that ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఈ విధంగా చెప్తుంది. it is a good text to put before the couples today. ఈ రోజు మనము ఆ యొక్క దంపతుల ముందు ఉంచే మంచి సాక్ష్యము. And it talks about the love. మరియు అది ప్రేమ గురించి మాట్లాడుతుంది. What is love ఆ ప్రేమ అనగా ఏమిటి, and what is not. మరియు ఆ ప్రేమగా ఉండకపోతే ఏం జరుగుతుందని. We are not talking about such love which we are reading in the novels and the televisions and movies. అంటే మనం ఏదో కథల పుస్తకాల్లోనో టీవీ సీరియల్లోనో చూసే ప్రేమ గురించి మనం మాట్లాడట్లేదు. No, the Bible is talking about something different. లేదు, బైబిల్ ఒక ప్రత్యేకమైన ప్రేమ గురించి మాట్లాడుతుంది. It's not talking about a romance. అది ఒక రొమాన్స్ గురించి మాట్లాడట్లేదు. No. లేదు, The Bible is talking about the real love. బైబిల్ ఆ నిజమైన ప్రేమ గురించి మాట్లాడుతుంది. But today if you see, కానీ ఈ రోజు మీరు చూసినట్లయితే Bollywood and Hollywood, they are just showing how the love is. ఆ బాలీవుడ్ మరియు హాలీవుడ్ సినిమాలో వారు ఆ ప్రేమ ఏ విధంగా ఉన్నదని చూపిస్తున్నారు. But if they have true love, కానీ వారు ఆ నిజమైన ప్రేమ కలిగి ఉంటే then why they are married 2, 3 times, 4 times, 5 times? మరి ఎందుకు వారు 2, 3, 5 సార్లు వివాహం చేసుకుంటూ ఉన్నారు? If the Hollywood love is the true love, ఒకవేళ ఆ బాలీవుడ్ ప్రేమే నిజమైన ప్రేమ అయితే then why they are making marriage and they're going for divorce? మరి ఎందుకు వారు వివాహం చేసుకుని మళ్ళీ విడాకులకు వెళ్తూ ఉన్నారు? That is the stories. అవన్నీ కూడా కథలై ఉన్నాయి. But the Bible talks about the real love. కానీ బైబిల్ ఆ నిజమైన ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నది. The real love comes from God. ఆ నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ దేవుడి దగ్గర నుండే వస్తుంది. Amen. ఆమేన్. Many people say, చాలా మంది ప్రజలు చెప్తారు, I want to visit Taj Mahal. నేను తాజ్ మహల్ వెళ్ళి దర్శించాలి అని. And Taj Mahal is a symbol of love. మరియు తాజ్ మహల్ అనేది ప్రేమకు చిహ్నంగా ఉంది అని. But I would like to ask a question, every brothers and sisters. కానీ ఇక్కడ ఉన్న సహోదరి సహోదరులకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. How can it be a symbol of love? Once his wife died, ఒకసారి తన భార్య చనిపోయిన తర్వాత after he married his wife,
Can you explain it to me? ఒకసారి నాకు వివరించగలరా దాన్ని? Was wife died ఒకసారి తన భార్య చనిపోయింది, and he married another woman మరి వెంటనే అతను వేరే స్త్రీని వివాహం చేసుకున్నాడు, and he built a small, what do you say, temple మరియు ఆ చనిపోయిన భార్య కొరకు అతను ఒక ఆలయాన్ని నిర్మించాడు as a remembrance, ఆమె యొక్క జ్ఞాపకంగా. but he is living with another woman. కానీ అతడు వేరొక స్త్రీతో జీవిస్తూ ఉన్నాడు. Is the love symbol? అదేనా ప్రేమ చిహ్నం అంటే? No. లేదు. The real symbol of love is Jesus Christ. ఆ నిజమైన ప్రేమ చిహ్నం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అయ్యాడు. ఆమేన్. For his bride, తన యొక్క వధువు కొరకు he waited last 2000 years. Lord, ఆయన 2000 సంవత్సరాల నుంచి చూసి ఉన్నాడు. she fell down. She fell down and went away. ఆమె పడిపోయి నశించిపోయింది. Till now, ఎప్పటి వరకు he is waiting and building that wife again. ఆయన ఇంకా కూడా ఎదురు చూస్తూ ఆయన యొక్క వధువును నిర్మిస్తూ ఉన్నాడు. He is not going for another woman. ఆయన ఇంకొక స్త్రీ కొరకు వెళ్ళట్లేదు. No. లేదు. She will make that bride perfect. ఆయన ఆ వధువునే పరిపూర్ణం చేస్తాడు. That is called the true love. అదే నిజమైన ప్రేమ అంటే. We are not believing in Taj Mahal love, we are believing in Jesus' love. కాబట్టి మనం తాజ్ మహల్ ప్రేమను నమ్మట్లేదు కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమను నమ్ముతూ ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Many times, many people say, come brother, we go and visit Taj Mahal. చాలాసార్లు చాలా మంది ప్రజలు చెప్తూ ఉంటారు, సహోదరులారా మనం వెళ్ళి తాజ్ మహల్ చూద్దామని. I don't want to come to the graveyard. ఓ నేను ఆ సమాధి దగ్గరికి రాలేను అని నేను చెప్పాను. It's only a graveyard. అది కేవలం ఒక సమాధి మాత్రమే. I don't want to visit graveyard. నేను చాలా సమాధులు దర్శించేవాడిని కాదు. And you all know that Jesus never went to any graveyard. మరియు మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు ఎన్నడూ సమాధుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు. Wherever he went, he made resurrection. ఆయన ఎక్కడికైతే వెళ్ళేవాడో అక్కడ పునరుత్థానం జరిగేది. Because he is alive. ఎందుకంటే ఆయనే జీవమై ఉన్నాడు. And the life and death cannot go together. మరియు ఆ జీవము మరణం అనేది రెండు కలిపి నడవలేవు. Amen. ఆమేన్. To glory to God. దేవుని నామానికే మహిమ కలుగును గాక. The Bible talks about the love. బైబిలు ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంది. It's a godly love. అది దైవికమైన ప్రేమ ఉన్నది. It's not a heavenly love. అది భూ సంబంధమైన ప్రేమ కాదు కానీ It's God's love. అది దేవుని యొక్క ప్రేమ ఉన్నది. That love leads you to live with your wife. ఆ ప్రేమ మీ భార్యతో జీవించినట్లుగా మిమ్మల్ని నడిపిస్తుంది. That love, by that love, ఆ ప్రేమ ద్వారా you are leaving your father and your mother, మీరు మీ తల్లిని మీ తండ్రిని విడిచిపెట్టి and you are going with that woman. మరియు మీరు ఆ స్త్రీతో వెళ్తూ By that love, ఆ ప్రేమ ద్వారానే, not by lust. ఓ కోరిక ద్వారా కాదు. If you go with any woman by lust, it's adultery. ఒకవేళ మీరు ఏ స్త్రీ దగ్గరికైనా కోరికతో వెళ్తే అది వ్యభిచారం అవుతుంది. But if you go with that love, కానీ మీరు ప్రేమతో వెళ్ళినట్లయితే, again I am saying, మళ్ళీ నేను చెప్తున్నాను, I'm not talking about the romance love, the Hollywood love. ఓ నేను రొమాన్స్ ప్రేమ లేకపోతే హాలీవుడ్ ప్రేమ గురించి I'm మాట్లాడుతున్నాను. talking about the godly love. నేను దైవికమైన ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. Once the boy going with that love, ఒకసారి ఆ బాలిక అటువంటి ప్రేమతో వెళ్ళినట్లయితే, and you choose a bride, మరియు ఒక వధువుని ఎన్నుకున్నట్లయితే, and you promise to that girl, మరి ఆ బాలికకు వాగ్దానం చేసినట్లయితే, I will take care of you. నేను నీ గురించి జాగ్రత్త వహిస్తాను అని, Then you go with her. అప్పుడు మీరు ఆమెతో వెళ్ళినప్పుడు That the love leads him to do that. ఆ ప్రేమే నడిపిస్తుంది అతను ఆ విధంగా చేసేటట్లుగా. It is very hard for the groom. అది పెళ్లి కుమారుడికి చాలా కష్టమైన కార్యంగా ఉంటుంది. For bride also. వధువుకి కూడా. Suddenly they are breaking the old ties and commitments, priorities and everything. వారు అకస్మాత్తుగా పాత సంబంధాలన్నీ తెంచేసుకుని వస్తారు. You know, when Eliezer went there, మీకు తెలుసా ఎలియాజరు అక్కడికి వెళ్ళినప్పుడు how much time he gave for Rebecca? ఆ రెబ్కాకి ఎంత సమయం ఇచ్చాడో మీకు తెలుసా? You all, mostly are believers. దాదాపుగా మీరు అందరూ కూడా విశ్వాసులే అని నేను అనుకుంటున్నాను. How much time he gave for Rebecca to make decision? రెబ్కాకి ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎలియాజరు ఎంత సమయం ఇచ్చాడు? Anyone? ఒక్కరైనా? And night. ఒక్క రాత్రి మాత్రమే. While he was talking about Isaac, ఆ ఇస్సాకు గురించి అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు, and Eliezer and his father talking in another room. మరియు ఎలియాజరు ఆ రెబ్కా యొక్క తండ్రి వేరే గదిలో మాట్లాడుకుంటూ
నిద్రపోకు. And he's explaining about Abraham and Isaac. మరియు ఆయన అబ్రహాము గురించి ఇస్సాకు గురించి వివరిస్తూ ఉన్నాడు. In the next room, ఆ పక్క గదిలో the Rebecca is just hearing. ఆ రెక్క కేవలం వింటూ ఉన్నదంటే The whole night she's not sleeping, just she's hearing. ఆ రాత్రంతా ఆమె నిద్రపోలేదు కానీ కేవలం ఆ మాటలు వింటూ ఉన్నది. She's hearing about Isaac. ఆ ఇస్సాకు గురించి వింటూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And the next morning, Eliezer said, I want to go back. మరి ఆ మరుసటి రోజు ఎలియాజరు చెప్పాడు నేను వెళ్ళిపోవాలి అని. And the father said, మరి ఆ తండ్రి చెప్పాడు oh, this was urgent, why? ఓ ఎంత అకస్మాత్తుగా నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలి? Oh, still the daughter in our house. ఓ ఇక్కడ కూడా మా కుమార్తె మా ఇంట్లోనే ఉన్నది. We only make decision, we can send her not. కాబట్టి నేనే నిర్ణయం తీసుకుంటాం పంపించాలా వద్దా అని. When the girl goes out from my house, ఒకసారి బాలిక కనుక నా గృహం నుంచి బయటకు వెళ్ళిపోతే then see your poverty. అప్పుడు ఆమె నిస్వాస్యంగా మారిపోతుంది. But still girl in our house. కానీ ఇంకా కూడా బాలిక మా ఇంట్లోనే ఉన్నది. So we have some authority over there. కాబట్టి మేము ఆమె మీద కొంత హక్కును కలిగి ఉన్నాం. Amen. ఆమేన్. That's what Satan is thinking today. అదే ఈ రోజు కూడా సాతాను అనుకుంటూ ఉన్నది. Amen. ఆమేన్. The Satan don't have any power to hold the bride. ఈ వధువుని పట్టుకునే అధికారము ఆ సాతానుకు లేదు. So next morning, కాబట్టి మరుసటి రోజు ఉదయం some godly talking is going there. ఆ మాటలనే జరుగుతున్నాయి ఇక్కడ. So they say, okay, we will ask Rebecca. వారు చెప్పారు సరే మేము రెబ్కానే అడుగుతామని. Because the father have a very good faith about her daughter. ఎందుకంటే ఆ తండ్రికి తన కుమార్తె మీద చాలా విశ్వాసం ఉన్నది. Everyone knows, ప్రతి ఒక్కరికి తెలుసు. always the girls very much relate with the father. ప్రతిసారి ఆ కుమార్తెలందరూ కూడా తండ్రితోనే ఎక్కువగా సంబంధం కలిగి ఉంటారు. Every father know that. ప్రతి తండ్రికి కూడా ఆ సంగతి తెలుసు. And they remain till the death. మరియు మరణం వరకు కూడా ఆ విధమైన సంబంధాలు వారు కలిగి ఉంటారు. But the boys always relate with the mother. కానీ ఈ యొక్క బాలులందరూ కూడా తమ తల్లితోనే తిరుగుతూ ఉంటారు. And the mothers have a big dream about their boys. మరి ఆ తల్లిదండ్రులకి కూడా తమ కుమారుల గురించి పెద్ద పెద్ద కళలు ఉంటాయి. But that is still the marriage. కానీ వివాహం వరకు మాత్రమే ఆ కళలు మిగులుతాయి. But as the fathers are very happy to have such as daughters. కానీ తండ్రులుగా అటువంటి కుమార్తెని కలిగి ఉండడం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. They go with their father till the death. వాళ్ళు మరణం వరకు కూడా తండ్రితోనే వెళ్తారు. Amen. ఆమేన్. So any father we are having a daughters, don't worry about that. కాబట్టి కుమార్తెలు కలిగి ఉన్న తండ్రులారా మీరేం బాధపడద్దు. Really you are lucky. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. Amen. ఆమేన్. So Rebecca's father also thought maybe she will go with her father. కాబట్టి రెబ్కా వాళ్ళ తండ్రి కూడా అనుకున్నాడు తనతోనే వస్తుందని. He said, okay, Rebecca, సరే పిలిచాడు రెబ్కా. just sound it. కేవలం ఆ మాట మాత్రమే బయటికి వెళ్ళింది. And brother said, మరియు ఆయన సహోదరుడు చెప్పాడు how my sister can make a decision? ఏ విధంగా నా యొక్క సహోదరుడు నిర్ణయం తీసుకోగలదు? She is in our house. ఇది మా ఇల్లు అయి ఉన్నది. So they are putting everything about Rebecca. కాబట్టి వారు అంతా కూడా రెబ్కా మీద వేస్తున్నారు. So when Rebecca, they call her Rebecca. వారు ఆ రెబ్కా పిలిచారు. Rebecca is coming out. ఆ రెబ్కా బయటికి వస్తూ ఉన్నది. With the one suitcase, ఒక సూట్ కేసు పట్టుకుని, one water bottle, ఒక వాటర్ బాటిల్, one handbag. ఒక హ్యాండ్ బ్యాగ్ అందించుకుంది. With that action, ఆ యొక్క క్రియ ద్వారానే she gave the answer. ఆమె సమాధానం చెప్పేసి ఉన్నది. And the father asked, when did you present put in the clothes? మరియు ఆ తండ్రి అడిగాడు నువ్వు ఆ బట్టలు ఎప్పుడు ఇస్త్రీ చేసుకుని మడత పెట్టేసుకున్నావు అని. Yesterday night when we were talking about Isaac, నిన్నటి రాత్రి మీరు ఆ ఇస్సాకు గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడే I prefer, నేనంతా సిద్ధపడి చేసుకున్నాను. I made a decision. నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను. Even if Eliezer coming or not, I will go. ఒకవేళ ఈ ఎలియాజరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్ళిపోతాను. You understand? నీకు అర్థమైందా? One handbag, ఒక హ్యాండ్ బ్యాగ్, one water bottle, ఒక వాటర్ బాటిల్, one suitcase. ఒక సూట్ కేసు. And father asked me, మరియు ఆ తండ్రి అడుగుతున్నాడు within 1 minute, what magic he did? ఒక్క రాత్రిలో అతను ఏం మంత్రం వేశాడని. This is the magic of the marriage, the true love. అదే నిజమైన ప్రేమ వివాహం యొక్క మంత్రమై ఉన్నది. You understand? నీకు అర్థమైందా? The love ఆ ప్రేమ make a girl and boy ఆ బాలుని మరియు ఆ బాలికను to leave everything ప్రతి దారిని కూడా విడిచిపెట్టేటట్టు చేస్తుంది. to go together. వారు ఇద్దరు కలిపి నడిచినట్లుగా. Amen. ఆమేన్. And Rebecca went back మరియు రెబ్కా వెనక్కి తిరిగి వెళ్ళింది. and she met Isaac. మరియు ఆమె ఇస్సాకును కలుసుకొని ఉన్నది. Even Isaac also not sitting in his house. మరియు ఇస్సాకు కూడా తన తండ్రి గృహంలో నిలిచి ఉండలేకపోయాడు.
trouble. మరి అక్కడ ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు. He's trying to sit, ఆయన కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నాడు. but he got very much excitement. కానీ ఆయన చాలా ఉత్సాహంగా అక్కడ కూర్చోలేకపోయాడు. And the servant said, మరి ఆ సేవకుడు చెప్తున్నాడు, would you like to have some juice? అది మరి ఒక జ్యూస్ తాగాలనుకుంటున్నావా? I don't know. ఓ లేదు లేదు లేదు. Take some breakfast. అది మరి లేకపోతే ఏదైనా అల్పాహారం తీసుకో. No, no hungry. ఓ లేదు లేదు, ఆకలి లేదు. What happened to you? I said, ఓ ఇస్సాకు నీకేం జరిగింది? I don't know what happened to me, ఓ నాకేం జరిగిందో నాకే తెలియట్లేదు. but something happening inside of me. కానీ నా లోపల మాత్రం ఏదో జరుగుతున్నది. The walking in the house, ఓ ఆ ఇంట్లో నడుస్తూ ఉన్నాడు. then he come to the outside of the house, మరి ఆ బయట ఆవరణలోకి వచ్చాడు. walk in the garden, ఓ ఆ యొక్క తోటలో నడుస్తూ ఉన్నాడు. and finally he went outside. మరి చివరగా బయటకు వెళ్ళిపోయాడు. Because ఎందుకంటే the deep calls to deep. ఆ కరడునే పిలుస్తుంది. The love pulls the love. ఆ ప్రేమనే పిలుస్తుంది. This is the anointing of God. అది దేవుని యొక్క ఐక్యతగా ఉంది. This was done by an angel. అది ఒక దూత ద్వారా జరిగినది. It was not by any man. అది ఏ మనుషుల ద్వారా కాదు. It was done by an angel. అది ఒక దూత ద్వారా చేయబడింది. And I believe today, మరి ఈ రోజు నేను నమ్ముచున్నాను, and as a minister, ఒక సేవకునిగా this marriage also given by God only. ఈ వివాహం కూడా దేవుని ద్వారా నిర్ణయించబడిందని You all believe that? మీరందరూ దాన్ని నమ్ముచున్నారా? And she went. మరి ఆమె వెళ్ళి ఉన్నది. And the father asked him, మరి ఆ తండ్రి అడుగుతున్నాడు, you forgot that baby doll? అదిగో నువ్వు ఆ బొమ్మను మర్చిపోయావా నువ్వు? You don't want to say bye to your college, to your girlfriends? అదిగో నీ యొక్క కాలేజీ స్నేహితులకి బాయ్ చెప్పడం మర్చిపోయావా నువ్వు? You forgot the Jula? అదిగో నువ్వు ఆ ఉయ్యాల మర్చిపోయావా? He said, nothing I want. లేదు లేదు, నాకు ఇప్పుడు ఏమీ అవసరం లేదు. Now my mind is full of Isaac and Isaac and Isaac. ఇప్పుడు నా మనసు అంతా పూర్తిగా ఇస్సాకు ఇస్సాకు ఇస్సాకే అయి ఉన్నది. And that side, మరియు అటువైపు and the Jews, ఇస్సాకు జ్యూస్ కావాలా? because ఓ అల్పాహారం కావాలా? లేదు. my mind is full of Rebecca and Rebecca and Rebecca. నా మనసు అంతా కూడా పూర్తిగా రెబ్కా అయి ఉన్నది. This is a love. అదే ప్రేమ అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I'm talking about this love. నేను ఈ ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. And the Bible says మరి బైబిల్ చెప్తుంది, that love and patience. ఆ ప్రేమకి సహనం అనేది ఉన్నది. This is what I would like to say to these couples. అదే నేను ఈ దంపతులు చెప్పాలనుకుంటున్నాను. If you have a true love, ఒకవేళ మీరు నిజమైన ప్రేమను కలిగి ఉంటే you are going to declare your love to your wife and your husband. మీరు మీ యొక్క ప్రేమను మీ భార్యకు కానీ భర్తకు కానీ వ్యక్తపరచాలనుకుంటే, Hallelujah. హల్లెలూయా. So in that love, కాబట్టి ఆ ప్రేమలో there is a patience. సహనం అనేది ఉన్నది. The patience is a very important thing in a man's life. ఆ వివాహ జీవితంలో సహనం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. Amen. ఆమేన్. The other thing is the kindness. మరియు ఇంకొక సంగతి ఏంటంటే దయ అయి ఉన్నది. The Bible says బైబిల్ చెప్తుంది, you have to take care of your wife as you are taking care of your own body. మరియు నీ సొంత శరీరాన్ని నువ్వు శ్రద్ధ వహించినట్టుగా నీ యొక్క సొంత భార్యను కూడా నువ్వు ఆ విధంగా చూసుకోవాలని. Because ఎందుకంటే you are the part of the body. ఎందుకంటే నువ్వు ఆ శరీరంలో భాగమై ఉన్నావు. No one can make harm of his own body. ఎవరు కూడా తన సొంత శరీరానికి హాని చేసుకోలేడు. The third thing is, ఆ మూడవ సంగతి, there is no boastfulness, there is no enviness. Envious and ఎటువంటి అసూయ ద్వేషం అనేది ఏమి ఉండదు. hallelujah. హల్లెలూయా. How can I boost myself with my own body? ఓ ఏ విధంగా నేను నా సొంత శరీరాన్ని ఆ విధంగా హెచ్చించుకోగలను నేను? How can I boost myself? I have that much money. I can stand before the mirror అందులో నేను ఒక అద్దం ముందు నిలబడి and I say I am earning this much money. మరియు నేను ఆ విధంగా ఇదిగో నేను ఇంత డబ్బు సంపాదిస్తున్నాను, I am looking more beautiful. అది నేను చాలా అందంగా కనబడుతున్నాను. How can I boost myself before my own image? ఏ విధంగా నా సొంత ప్రతిరూపాల ముందు నిలబడి నేను నన్ను నేను హెచ్చించుకోగలను? Hallelujah. హల్లెలూయా. Why am I saying this? ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, Today's marriage, mostly every bride and bridegroom both are working. ఈ రోజు వివాహాల్లో చాలా మటుకు ఆ పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నారు. There is a chance to come this problem. కాబట్టి ఈ యొక్క సమస్య రావడానికి ఆస్కారం ఉంది. So there is no one is less, there is no one is more. కాబట్టి ఎవరు గొప్పవారు కాదు, ఎవరు తక్కువ వారు కాదు. In their studies, in their works, their earnings, వారి యొక్క చదువులో కానీ, వారి పనిపాటల్లో కానీ, వారి సంపాదనలో కానీ both have to think. వారిద్దరూ కూడా ఆలోచించుకోవాలి. If both are each same, ఒకవేళ వారిద్దరూ కూడా ఒక్కటే అయ్యున్నారు అనుకుంటే, there is no more or less. మరియు వారిలో ఎవరు గొప్ప కాదు మరియు తక్కువ కాదు. Today's both. And the other thing is to believe all things. మరి ఇంకొక సంగతి ఏంటంటే అన్ని విషయాన్ని నమ్మడం. Amen. ఆమేన్. The love believes everything. ఆ ప్రేమ సమస్తాన్ని నమ్ముతూ ఉంటుంది. If you unite by
true love. మరియు అదంతా కూడా ఆ నిజమైన ప్రేమ ద్వారానే వస్తుంది. And the other thing is endure all things. మరి ఇంకొక సంగతి ఏంటి అంటే కనుక ఆ అన్ని సంగతుల్ని కూడా స్వాధీనపరచుకోవడం. Endurance. ఆ యొక్క స్వాధీనపరచుకోవడం. There's a problem with this generation. ఇదిగో ఈ యొక్క లోకంలో ఉన్న సమస్య, ఈ తరానికి ఉన్న సమస్య. This generation is very short temper. ఎందుకంటే ఈ తరానికి చాలా ఎక్కువ కోపమై ఉంది. They make very short decisions. వారు చాలా త్వరగా నిర్ణయాలు తీసేసుకుంటారు. So the Bible says, కాబట్టి బైబిల్ చెప్తుంది, the true love will give you the endurance. ఆ నిజమైన ప్రేమ మీకు ఆ స్వాధీనపరచుకోవడాన్ని ఇస్తుంది. Hallelujah. హల్లెలూయా. So the marriage couples need the endurance about each other. కాబట్టి ఆ నిజమైన ఆ దంపతులు లేకపోతే ఆ యొక్క పెళ్లి కుమార్తె ఆ యొక్క ఏ విధంగా స్వాధీనపరచుకోవాలో వారు తెలుసుకోవాలి ముందు. In between this message, I would like to say one more point. మరియు ఈ వర్తమాన మధ్యలో నేను ఇంకొక అంశం చెప్పాలనుకుంటున్నాను. You agree or not, I don't know. మీరు అంగీకరిస్తారా లేదా అన్నది నాకు సమస్య కాదు. But as a duty bound and a minister, I would like to say that. కానీ ఒక సేవకుడిగా బాధ్యత కలిగిన విషయం చెప్పాలి. In the Bible, బైబిల్లో when God brought Eve to Adam, దేవుడు అవ్వని ఆదాము దగ్గర తీసుకుని వచ్చినప్పుడు did God brought anything extra along with Eve? అవ్వతో పాటు దేవుడు ఇంకా మరి ఏదైనా తీసుకుని వచ్చాడా? అవ్వతో పాటు Only Eve, the suitable bride for Adam, came with God. కేవలము ఆదాముకు తగిన ఆ భార్యగా లేకపోతే స్త్రీగా అవ్వ మాత్రమే దేవుడు తీసుకుని వచ్చాడు ఆదాము ముందుకి. Hallelujah. హల్లెలూయా. The other thing, ఇంకో సంగతి, when Rebecca went with Eliezer, రెబెకా ఎలియాజరుతో వెళ్ళినప్పుడు how many camels went with Rebecca? రెబెకాతో పాటు ఎన్ని ఒంటెలే మళ్ళీ తిరిగి వెనక్కి? Anyone? ఎవరైనా? How many camels sent by Abraham? అబ్రహాము ద్వారా ఎన్ని ఒంటెలు పంపించబడ్డాయి? See, the Bible says that from Rebecca went from her house, almost 25-30 camels followed Rebecca. మరియు ఆ రెబెకా తన యొక్క స్వగృహం నుంచి ఆ అబ్రహాము యొక్క ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు 25-30 ఒంటెలు ఆమె వెంబడించే ఎక్కడ చెప్పబడింది బైబిల్లో. One camel is carrying a double door fridge, అందులో ఒక ఒంటేమో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ మోసుకెళ్తుంది, and one camel is carrying a washing machine, మరియు ఒక ఒంటేమో వాషింగ్ మెషిన్ మోసుకెళ్తుంది, and one camel is carrying a bike, మరియు ఒక ఒంటేమో బైక్ మోసుకెళ్తుంది, and one camel carrying a umbrella. మరియు ఒక ఒంటేమో బీరువాను మోసుకుని వెళ్తుంది. Isn't that right? అది ఆ విధంగా ఉందా బైబిల్లో? But all the gifts was sent by Abraham. కానీ ఆ యొక్క బహుమానాలు అన్ని కూడా అబ్రహాము ద్వారానే పంపించబడ్డాయి. Is it the Bible? అదే బైబిల్ అంటే? If it is the Bible, ఒకవేళ అదే బైబిల్ అయితే then you have to say amen for that. అది ఖచ్చితంగా దానికి ఆమేన్ చెప్పాలి మీరు. When Jacob went to marry, యాకోబు వివాహం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు did his father-in-law provided everything to Jacob, or Jacob worked for his wife? అదిగో తన యొక్క మామగారు యాకోబు కావాల్సినవి సమకూర్చాడా, లేకపోతే ఆ భార్య కొరకు యాకోబే తన మామగారు సేవ చేశాడా? You know what we do? మీకు తెలిసే సాధారణంగా మనం ఏం చేసుకుంటాము? We are the 200% God believers. God believers. మనము 100% వాక్యాన్ని నమ్మే విశ్వాసులు ఉంటాము. Amen. ఆమేన్. If you are believing God, you have to believe 100%. ఒకవేళ మీరు వాక్యాన్ని నమ్మినట్లయితే మీరు 100% నమ్మాలి దాన్ని. When things come to our favor, ఎప్పుడైతే ఆ సంగతులన్నీ కూడా మనకి అనుకూలంగా వస్తూ ఉంటాయో then we show the scriptures. అప్పుడు మనం వాక్యాన్ని చూపిస్తూ ఉంటాం. మీకు అర్థమైందా? Then we find, we search the scripture and we say, see, the scripture says like this. అప్పుడు లేఖనాన్ని వెతికి మనం చెప్తూ ఉంటాం, ఏదో లేఖనాలు చెప్తున్నాను. When the matter is because matter of incoming, the matter is because of incoming matter. ఎందుకంటే అది మన లోపలికి వచ్చే విషయం కాబట్టి. Then అప్పుడు be silent, keep silence. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు లోపలికి వచ్చే విషయం అయితే మనం నిశ్శబ్దమైపోతాం దాంట్లో. But it is not a Bible. కానీ అది బైబిల్ కాదు. Jacob loved his wife, యాకోబు తన భార్యను ప్రేమించున్నాడు, but his father-in-law cheated him. కానీ తన యొక్క మామగారు అతను మోసం
చేశాడు, but his love not changed. కానీ తన ప్రేమ మాత్రం మార్చబడలేదు. That's what I said. అందుకని చెప్తున్నాను, The true love is love. ఆ నిజమైన ప్రేమ ఎల్లప్పుడూ ప్రేమే అయి ఉంటుంది. No one can change it. ఎవరో కూడా దాన్ని మార్చలేరు. The Jacob is not going with a substitute. ఓ యాకోబు మరో ప్రత్యామ్నాయం కొరకు వెతకట్లేదు. Jacob said, how much hard work. అదిగో చూడు, ఇది ఎంత కఠినమైన పని. So I will this is Leah. కాబట్టి నేను లేయతనే సంతృప్తి చెందుతానని. No, his love inside is bubbling. లేదు, అతని ప్రేమ లోపల నుండి ఊరుతోన్నది. That's why he suffered for Rachel. అందుకే ఆ యొక్క రాహేలు కొరకు అతను కష్టపడుతూ ఉన్నాడు. That's why అందుకే our Jesus, మన యేసు కూడా he loved us. ఆయన మనల్ని ప్రేమించాడు. That's why he suffered at Calvary. అందుకే కలవరలో మన కొరకు శ్రమ పడి ఉన్నాడు. It's very hard thing. ఓ, అది చాలా కష్టమైన కఠినమైన సంగతి. And he asked his father, మరియు ఆయన తన తండ్రిని అడిగినాడు, will you take up his burden? అదిగో ఈ భారాన్ని నా నుండి తీసివేయగలవా అని. Father said, తండ్రి చెప్పాడు, this is your choice. లేదు, ఇది నీ యొక్క అవకాశమై ఉన్నది. Because ఎందుకంటే you are not doing all these things for me. ఇదిగో ఇదంతా కూడా నా కొరకు నువ్వు చేయట్లేదు. You are going to die for your bride. ఇదిగో నీ వధువు కొరకు మాత్రమే మరణించబోతున్నావు. This is your decision. కాబట్టి ఇది నీ యొక్క నిర్ణయం అయి ఉన్నది. You understand? నీకు అర్థమైందా? That's why he suffered at Calvary and died. అందుకే ఆయన కలవరలో శ్రమపడి మరణించి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The love he worked for his bride. ఆయన తన వధువు కొరకు పనిచేసి ఉన్నాడు. What Jacob taken back to his home? యాకోబు తన ఇంటికి ఏమి తీసుకుని వెళ్ళాడు? His hand. అతను ఏదైతే సంపాదించాడో దాన్ని మాత్రమే. The Bible is talking about బైబిల్ దాని గురించి మాట్లాడుతుంది. how much Ruth brought from Moab. రూతు మోయాబు నుండి ఏమి తీసుకుని వచ్చింది? Anyone in the Bible? బైబిల్లో ఎవరైనా How much Jesus asking for your marriage? యేసు తన యొక్క వివాహం కొరకు మిమ్మల్ని ఏమి అడుగుతున్నాడు? Anything? ఏదైనా అడిగాడు మిమ్మల్ని ఆయన? And we all believe మరి మనందరం నమ్ముతున్నాం, William Marion Branham is the prophet of this age. విలియం మ్యారియన్ బ్రహ్మం గారు ఈ కాలానికి ప్రవక్త అయి ఉన్నాడు. How many of you believe that? మీలో ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? And he is the prophet of the Southern Church age. మరియు ఆయన 7వ సంఘ కాలానికి ప్రవక్త అయి ఉన్నాడు. And he is the Elijah of this age. మరియు ఆయన ఈ కాలానికి ఏలియా అయి ఉన్నాడు. So when you take that Elijah's life, కాబట్టి మీరు ఆ ఏలియా యొక్క జీవితమే తీసుకుంటే maybe it will give more light to your life. బహుశా అది మీ జీవితంలో మరింత వెలుగు తీసుకొని రావచ్చేమో. The Branham went to ask the hand of hope. ఆ బ్రహ్మం గారు హోప్ యొక్క చేతిని అడగడానికి వెళ్ళినప్పుడు How he went? ఏ విధంగా వెళ్ళాడు ఆయన? He went alone ఆయన ఒంటరిగా వెళ్ళి ఉన్నాడు. and asked the hand of hope from her father. మరియు తన యొక్క తండ్రి దగ్గర నుండి ఆ హోప్ యొక్క చేతిని అడిగి ఉన్నాడు ఆయన. A rich guy, అదిగో చాలా ధనవంతులైన బాలిక, he is living a luxurious life, అదిగో చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తున్నామే. and the father knows they both are loving each other. మరియు ఆ తండ్రికి కూడా తెలుసు వారిద్దరు ప్రేమలో ఉన్నారని. And he said, Billy, I believe you. మరియు ఆయన చెప్పాడు, బిల్లి నేను నిన్ను నమ్ముతూ ఉన్నాను. And that he arranged the marriage. మరియు ఆ వివాహాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. And he said, oh, మరి ఆ సహోదరి హోప్ and William Branham, మరియు విలియం బ్రహ్మం గారు he started their marriage life. మరియు వారి యొక్క వివాహ జీవితాన్ని ప్రారంభించారు. How many of you know that మీలో ఎంతమందికి తెలిసింది after the marriage, ఆ వివాహం అయిన తర్వాత the Branham went to a old storage సహోదరు బ్రహ్మం గారు మళ్ళీ తిరిగి అదే గృహానికి వెళ్ళి ఉన్నాడు ఆయన. to buy a gas stove. ఆ యొక్క పాత సామాను కొని ఆ గ్యారేజ్కి వెళ్ళి ఆ సెకండ్ హ్యాండ్ స్టవ్ కొన్నాడు ఆయన. A second stove, ఒక సెకండ్ హ్యాండ్ స్టవ్, a second furniture, మరియు ఆ వాడేసిన ఫర్నిచర్, and second things to start his life. మరియు తన యొక్క వివాహ జీవితాన్ని ప్రారంభించడానికి కావలసినవన్నీ కూడా ఆ సెకండ్ హ్యాండ్ సామాన్ షాప్లోనే కొన్నాడు. The Branham said, బ్రహ్మం చెప్పారు, follow me. ఓ నన్ను వెంబడించమని. Following Branham is not planting Christmas tree. బ్రహ్మం గారు వెంబడించమంటే ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం కాదు. Following Branham means following his life. బ్రహ్మం గారు వెంబడించమంటే ఆయన జీవితాన్ని వెంబడించడమైనది. His desire ఆయన యొక్క కోరిక to have an easy chair. అందులో ఒక అదొక సౌకర్యవంతమైన కుర్చీని కలిగి ఉండాలని. He got one chair by EMI. ఆయన ఆ వాయిదా పద్ధతిలో కుర్చీని తెచ్చుకొని ఉన్నాడు. Not from father-in-law's house. ఆ మామగారి ఇంటి దగ్గర నుండి కాదు, By EMI. వాయిదా పద్ధతిలో తెచ్చుకున్నాడు ఆయన. 2-3 months he paid the EMI. 2-3 నెలలు ఆ వాయిదాలు కట్టాడు. After that he couldn't
pay for that. దాని తర్వాత వాయిదాలు కట్టలేకపోయాడు ఆయన. So the shopkeeper came and taken that chair. కాబట్టి ఆ షాప్ వాడు వచ్చి కుర్చీని తీసుకుని వెళ్ళిపోయాడు. Even if Brother Branham came ఆ ప్రణాళిక వచ్చినప్పటికీ to the sister knows, he was very upset. ఎందుకంటే ఆ సహోదరికి తెలుసు ఆయన ఆ విషయం వింటే చాలా నిరుత్సాహపడతాడని. To hide that feeling, the sister made a cherry pie. కాబట్టి ఆ అనుభూతిని దాచిపెట్టడానికి సహోదరి చెర్రీ పై తయారు చేసింది. To see the love. ఓ చూడండి ఆ ప్రేమ ఏ విధంగా ఉందో. Not too much goods, ఓ అక్కడ ఇంట్లో ఎక్కువ సామాన్లు లేవు, but love. కానీ ప్రేమ ఉన్నది. She don't want to the shallow face of the Branham. ఆమె ఆ యొక్క విచారమైన ముఖాన్ని ప్రణాళిక చూపించాలనుకోలేదు. And the Branham understood something happened in the house. మరి ప్రణాళిక అర్థమైంది ఇంట్లో ఏదో జరిగిందని. Finally, you see the chair is not there. చివరిగా ఆయన చూశాడు అక్కడ కుర్చీ లేదని. So they hold their hands and they cried. కాబట్టి వారిద్దరూ కూడా ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని ఇచ్చారు అక్కడ. This is the life of our prophet. అదే మన ప్రవక్త యొక్క జీవితమై ఉంది. The other side, ఇంకొక వైపు somebody is offering $50 million. ఎవరో $50,000 మిలియన్ ఆయనకి కానుకగా ఇస్తున్నారు. I don't want to see that. ప్రణాళిక చెప్పారు నేను దాన్ని చూడను కూడా చూడను అని. Because ఎందుకంటే that is the spirit of Elia. అదే ఏలీయా యొక్క ఆత్మ ఉంది. You cannot buy the spirit of Elia by money. ఓ మీరు డబ్బు ద్వారా లేకపోతే ధనం ద్వారా ఏలీయా యొక్క ఆత్మను బంధించలేరు. If every believer are anointed by the same spirit, ఒకవేళ ప్రతి విశ్వాసి కూడా అదే ఆత్మ ద్వారా నడిపించబడితే you cannot be bought. You cannot be sold. ఓ మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు అమ్మివేసుకోలేరు. You will stand for the faith. ఓ మీరు విశ్వాసం కొరకు నిలబడతారు. Because we are not Indian citizens, we are heavenly citizens. ఎందుకంటే మన భారతదేశ పౌరులు కాదు కానీ మన పరలోక సంబంధ పౌరులైనాం. We are not following Indian culture, మన భారతదేశ సాంప్రదాయాలు వెంబడించట్లేదు కానీ we are following the heavenly culture. మన పరలోక సాంప్రదాయాలు వెంబడిస్తూ ఉన్నాం. If you are following Indian culture, ఒకవేళ మీరు భారతదేశ సాంప్రదాయాలు వెంబడిస్తే today evening this marriage ceremony will be a different state. ఈ రోజు సాయంత్రం ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని వేరే విధంగా ఉంటుంది. We are believing the message మన వర్తమానాన్ని నమ్ముతూ ఉన్నాం. and we are believing the prophet. మరి మన ప్రవక్తని నమ్ముతూ ఉన్నాం. That's why his marriage is different. అందుకే ఈ వివాహం చాలా ప్రత్యేకమైనది, వ్యత్యాసమైనదిగా ఉంది. But I want to make more different కానీ నేను దీన్ని మరింత వ్యత్యాసంగా చేయాలనుకుంటున్నాను. for the coming generation. ఆ రాబోయే తరానికి They want to show వారు చూపించాలి, their real life. వారి యొక్క నిజమైన జీవితాన్ని చూపించాలి. When the worldly people come, ఆ లోకంలో ప్రజలు వచ్చినప్పుడు they see the Christian marriages. వారి క్రైస్తవ వివాహం చూస్తూ ఉన్నప్పుడు They have to see the difference. వారు దాంట్లో ఒక ప్రత్యేకత చూడాలి. You are not taking single penny. అందులో మీరు ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదా? You are not taking gold. అందులో మీరు బంగారం తీసుకోవట్లేదా? The Christian has to say, ఓ క్రైస్తవుడు చెప్పాలి, this is not our custom. అది మన యొక్క ఆచారము కాదు. We are Christians. మేము క్రైస్తవులమై ఉన్నాం. We are not following Indian culture. మేము భారతదేశ ఆచారాన్ని పాటించము. We are following the heavenly culture. మేము పరలోక సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నామని. I want to see the change in the generation. ఓ నేను ఈ తరంలో మార్పును చూడాలనుకుంటూ ఉన్నాను. This is the word. This is the Bible. ఇదే వాక్యము మరియు ఇదే బైబిల్ అయి ఉంది. Amen. ఏమేం? Glory to God. దేవుని నామానికి మహిమ. Just a 5 minutes and I'm finishing it. 5 నిమిషాలు నేను ముగిస్తాను. In Genesis 2, ఆదికాండం 2వ అధ్యాయం. Eve was taken out of Adam. అవ్వ ఆదాములోకి బయటికి తీయబడింది. Eve first came. అవ్వే Adam first came. ఆదాము మొదటగా వచ్చినాడు. Eve came second. అవ్వ తర్వాత వచ్చినది. So today, కానీ ఈరోజు that is important. చాలా ప్రాముఖ్యం. The male should be elder. ఆ యొక్క పురుషుడు అనేవాడు పెద్దవాడిగా ఉండాలి. This is the Bible. అదే బైబిల్ అంటే. God created Adam first and Eve first. దేవుడు ఆదామును మొదటగా సృష్టించాడా లేకపోతే అవ్వను మొట్టమొదటిగా సృష్టించాడా? Adam first, ఆదాము మొదటిగానా? then Eve. ఆ తర్వాత అవ్వ వచ్చింది. Adam will be more elder. ఓ ఆదాము చాలా పెద్దవాడిగా ఉండొచ్చు. Boaz is like a father for Ruth. ఓ బోయజు రూతుకి దాదాపుగా తండ్రి సమానుడు. But no problem. అయినా పర్వాలేదు. కానీ Boaz cannot bear your mother. కానీ బోయజు తన తల్లి వయసుతో సమానమైన ఆ వ్యక్తిని ఆయన వివాహం చేసుకోలేడు. No. లేదు. The Bible is not permitting that. ఓ బైబిల్ దాన్ని అనుమతించట్లేదు. God made Adam first ఓ దేవుడు ఆదామును మొట్టమొదటిగా తీసుకువచ్చాడు. and Eve second. మరియు అవ్వని తర్వాత తీసుకువచ్చాడు. Hallelujah. హల్లెలూయా. God brought Eve to Adam. ఓ దేవుడు అవ్వని ఆదాము దగ్గర తీసుకువచ్చాడు. It means అంటే దాని అర్థం the best bride chosen by God himself. ఓ దేవుడి ద్వారా ఎంపిక చేయబడిన శ్రేష్టమైన వధువుగా ఉన్నదామె.
When God chooses something, దేవుడు దేనిని ఎంపిక చేసుకుంటే He always chooses best. అది ఎల్లప్పుడూ కూడా ఆయన శ్రేష్టమైన దాన్ని ఎన్నిక చేసుకుంటాడు. That's why అందుకే Abraham gave that responsibility to God. అబ్రహాము ఆ బాధ్యతను దేవుడికే వదిలివేస్తున్నాడు. Abraham knows అబ్రహాము తెలుసు when God gives anything to his sons and daughters, దేవుడు తన యొక్క కుమారులు మరియు కుమార్తెలకు ఏదైనా ఇవ్వాలనుకుంటే He will give the best one. ఆయన ఎల్లప్పుడూ కూడా ఒక శ్రేష్టమైన దాన్ని మాత్రమే ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. Now I want to just finish it. ఇప్పుడు నేను ముగిస్తాను. There's a three folds in the Bible. ఆ బైబిల్లో ఆ మూడు దశలనే ఉన్నాయి. As a human, a boy or a girl, ఒక మానవుడిగా ఒక బాలుడైన మరియు బాలికైన that boy or the girl is a part of his father's body. ఆ బాలుడు లేదా బాలిక ఆ తమ యొక్క తండ్రిలో భాగమైనారు. Amen. ఆమేన్. The blood and the bone marrow of the father. ఆ రక్తము మరియు ఆ ఎముకల్లో ఉన్న ఆ మచ్చ అది వారిలో భాగమై ఉంటుంది. Every child ప్రతి ఆ బిడ్డలో is a part of his father. ప్రతి బిడ్డ కూడా తమ తండ్రిలో భాగమై ఉంటారు. Amen. ఆమేన్. But when time comes, కానీ ఆ సమయం వచ్చినప్పుడు a separation comes. ఆ యొక్క వేర్పాటు అనేది వస్తుంది. The body come out from that father's body. ఆ యొక్క శరీరం అనేది తమ తండ్రి యొక్క శరీరం నుండి వేరుపరచబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Next, that body goes to inside of the mother's home. తరువాత ఆ యొక్క శరీరము తల్లి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టబడుతుంది. Amen. ఆమేన్. First, where is the child? మొదటగా బిడ్డ ఎక్కడ ఉన్నాడు? Inside of the father. తండ్రి లోపల ఉన్నాడు. Is the first floor. అది మొదటి దశ అయి ఉన్నది. Next, తరువాత the body ఆ శరీరము planted inside of the mother's home. ఆ శరీరము తల్లి గర్భంలో నాటబడుతుంది. అది It is the second floor. అది రెండవ దశ అయి ఉన్నది. And 10 months, 9 months, మరియు 9 నెలలు the body is growing there. ఆ శరీరం ఎదుగుతూ ఉంటుంది. అక్కడ The child thinks, ఆ బిడ్డ అనుకుంటుంది, it is my resting place. ఓ అది నేను విశ్రాంతి పొందే స్థలం అని, This is my place. ఓ ఇదే నా స్థలం అని. But after 9 months, కానీ 9 నెలల తర్వాత you born the baby or not, ఓ మీరు ఆ బిడ్డని బయటికి పిలిచినా పిలవకపోయినా automatically the baby comes out. ఆటోమేటిక్ గానే ఆ బిడ్డ బయటకు వచ్చేస్తుంది. You are not separated. ఓ మీరు వేరు చేయట్లేదు. The child needs a separation. ఆ బిడ్డకే ఆ వేర్పాటు అనేది కావాలి. When the child was separated from the father, ఓ ఆ తల్లి ఒకప్పుడు ఆ తండ్రిలో నుంచి వేరు చేయబడింది. now the child himself or herself, ఇప్పుడు ఆ బిడ్డ తనకు తానే you cannot hold. ఓ మీరు ఆ విధంగా పట్టించలేరు. But the child comes out of the mother. ఆ బిడ్డ ఆటోమేటిక్ గానే తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చేస్తాడు. And మరియు the innate also cutting down. మరియు ఆ ఐక్యత అనేది కూడా కత్తిరించబడుతుంది. You understand? మీకు అర్థమైందా? Then comes the third fold. అప్పుడు మూడవ దశ అనేది వస్తుంది. What is the third fold? ఆ మూడవ దశ ఏంటి? A man and a woman. ఒక పురుషుడు లేక ఒక స్త్రీ. In this union, ఈ ఐక్యతలో God said, దేవుడు చెప్పాడు, when God united, దేవుడు ఐక్యం చేసినప్పుడు no one can separate. ఎవ్వరూ కూడా వేరు చేయలేరు అని. Only this union talks and leads together till the death. కేవలం ఈ ఐక్యత మాత్రమే మరణం వరకు కలిసి జీవిస్తూ ఉంటుంది. Not in the father, తండ్రితో కాదు, the mother with 29 months, అది ఆ తల్లితో కేవలం 9 నెలలు మాత్రమే. but this relationship, కానీ ఈ సంబంధం మాత్రము when a marriage comes, ఆ వివాహం అనేది వచ్చినప్పుడు a boy says, అది ఒక బాలు చెప్తాడు, I will live with you till my death. ఇదిగో నా మరణం వరకు నీతో కలిసి జీవిస్తానని. The girl promised, మరియు ఆ బాలిక కూడా చెప్తుంది, I will live with you sincerely till my death. అదిగో నేను నా మరణం వరకు నేను నీతోనే జీవిస్తాను అని. This third fold ఇదిగో ఈ మూడవ దశ is still death. అది మరణం వరకు నిలిచి ఉంటుంది. No one can separate this relation. ఎవరు కూడా ఈ సంబంధాన్ని వేరు చేయలేరు. How many of you understand it? మీరు ఎంతవరకు అర్థమవుతుంది ఇది? That's what the Bible says. అందుకే బైబిల్ చెప్తుంది, The Bible says, Eve did a mistake. బైబిల్ చెప్తుంది అవ్వ పాపం చేసి ఒక తప్పు చేసి ఆదాము చేయలేదు. When Eve did a mistake, అవ్వ తప్పు చేసినప్పుడు Adam knows ఆదాము తెలుసు she did a mistake. ఆమె తప్పు చేసిన సంగతి ఆదాము తెలుసు. What Adam do now? ఆదాము ఏం చేస్తారు ఇప్పుడు? If we leave Eve alone, ఒకవేళ అవ్వను ఒంటరిగా విడిచిపెడితే there is no hope for Eve. అసలు అవ్వకు ఎటువంటి నిరీక్షణ అనేది ఉండదు ఇంకా. Because ఎందుకు అంటే the redemption is only for the original creation. ఆ విమోచన అనేది కేవలం మూల సృష్టికి మాత్రమే ఉన్నది.
If Adam leave her alone, ఒకవేళ ఆదాము ఆమెను అలాగే ఒంటరిగా విడిచిపెడితే there is no redemption for him. అవ్వకి ఎటువంటి విమోచన లేకపోతే అనేది ఉండదు. The redemption for the salvation and the redemption for the woman through the husband. ఆ రక్షణ లేక విమోచన ఒక స్త్రీకి తన భర్త ద్వారా మాత్రమే వస్తుంది. So Adam is a bit confused. కాబట్టి ఆదాము ఇక్కడ పెద్ద సందిగ్ధంలో ఉన్నాడు. One side the father's love is pulling him, అందులో ఒక వైపు తన తండ్రి యొక్క ప్రేమ ఆయన లాగుతున్నది. and father is just watching. మరి తండ్రి కేవలం గమనిస్తూ ఉన్నాడు. He's not saying anything. ఆయన ఏది చెప్పట్లేదు. Just he's watching Adam what decision is going to make. కేవలం ఆదాము ఏ నిర్ణయం తీసుకుంటాడు అన్నది మాత్రమే చూస్తూ ఉన్నాడు. Watch the Eve is standing there. అందులో ఒక వైపు అవ్వ నిలబడి ఉంది అక్కడ. If you leave Eve, ఒకవేళ అవ్వను విడిచిపెడితే there is no coming back for him. అవ్వకి మళ్ళీ తిరిగి వెనకకి రావడం అనేది ఉండదు. My brother, నా సహోదరుడా, he did the mistake unknowingly, but Adam did the mistake knowingly. అవ్వ తనకు తెలియకుండానే ఆ తప్పులు చేసేది, కానీ ఆదాము మాత్రం తనకు తెలిసే ఆ తప్పు చేశాడు. Because ఎందుకంటే he knows, అతనికి తెలుసు, if I go with that, ఒకవేళ నేను ఆమెతో వెళితే మాత్రమే my father will not stay alone. నా తండ్రి ఒంటరిగా ఉన్నాడు. Because ఎందుకంటే I am flesh of flesh ఎందుకంటే నేను ఆయన మాంసముల మాంసము and the bone of bone. మరి ఆయన ఎముకలై ఉన్నాను. My father will not sit silent. నా తండ్రి నిశ్శబ్దంగా కూర్చుని ఉండలేడు. Because ఎందుకంటే he is the only kinsman for me. ఎందుకంటే నాకు ఉన్న ఒకే ఒక విమోచకుడు ఎవరు అంటే ఆయన మాత్రమే. For me, కానీ అవ్వకైతే I am only kinsman. నేనే ఒకే ఒక రక్త సంబంధి ఉన్నాను. So he knows. కాబట్టి అతనికి తెలుసు, If I go with me, నేను అవ్వతో వెళ్ళినప్పుడు మాత్రమే one day will come. ఒక రోజు అనేది వస్తుంది, My father నా తండ్రి will pull me. ఆయన నన్ను మళ్ళీ తిరిగి లాగుతాడు అని. That time ఆ సమయంలో I will pull him. ఓ నేను అవ్వని కూడా లాగగలను. అది ఒక చెయ్యి ఒక గొలుసే కలది. When God called Adam, దేవుడు ఆదామును పిలిచినప్పుడు, when God called Jesus, ఓ దేవుడు యేసును పిలిచినప్పుడు the third day, ఆ మూడో దినాన Jesus not went alone. ఓ యేసు ఒంటరిగా వెళ్ళలేదు. Jesus went యేసు with his people. యేసు తన ప్రజలతో పాటు వెళ్ళి ఉన్నాడు. When God called Jesus, దేవుడు ఎప్పుడైతే యేసుని లాగినాడో, Jesus pulled his wife. యేసు తన భార్యని కూడా లాగినాడు. This is the love ఇదే ప్రేమ అంటే, of the marriage. వివాహం యొక్క ప్రేమ అంటే ఇదే. Any situation comes, ఓ ఏ పరిస్థితి వచ్చినా కానీ, any circumstance comes, ఓ ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ, any test and trial comes, ఓ ఎటువంటి శ్రమలు కష్టాలు వచ్చినా కానీ, father leaves, mother leaves, family leaves. తల్లి విడిచిపెట్టుంది, తండ్రి విడిచిపెట్టాడు, కుటుంబం విడిచిపెట్టుంది. The husband is the one who shows to take care of the wife. కానీ భార్య గురించి శ్రద్ధ వహించవలసింది కేవలం భర్త మాత్రమే. You are the responsible. మీరే బాధ్యత ఉన్నారు. That's what God said. అందుకే దేవుడు చెప్పాడు, He allowed the two separations, అదిగో ఆయన ఆ యొక్క రెండు వేర్పాట్లు కూడా అనుమతించాడు. but He not allowed the separation of the bride కానీ and the bride. కానీ ఆ భార్య భర్త యొక్క వేర్పాటును మాత్రం ఆయన అంగీకరించలేదు. Hallelujah. హల్లెలూయా. When Adam came out from the Eden garden, ఆదాము ఏదెన్ తోటలో నుండి బయటకు వచ్చినప్పుడు now God alone. ఇప్పుడు దేవుడు ఒంటరి అయిపోయాడు. Adam is busy with the grandchildren. ఆదాము తన మనవలందరితో కూడా చాలా బిజీగా ఉన్నాడు. Adam is not talking to God. అసలు ఆదాము దేవుడి గురించే మాట్లాడలేదు ఇప్పుడు. But who is feeling alone? కానీ ఇప్పుడు ఎవరు ఆ ఒంటరితనాన్ని గురించి చెందుతున్నారు? God. దేవుడే. ఓ దేవుడు చెప్తున్నాడు, ఆదాము కనీసం నన్ను జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు. Busy with his wife. ఓ తన భార్య పిల్లలతో చాలా బిజీగా ఉన్నాడు. God said, దేవుడు చెప్తున్నాడు, Michael Gabriel, ఓ మిఖాయేలు, గాబ్రియేలు, what test he's talking about me or not? ఓ వెళ్ళి ఒకసారి పరీక్షించండి నా గురించి మాట్లాడుతున్నాడా లేదా అని. No. ఓ లేదు లేదు లేదు, They are very busy with the grandchildren. అతడు ఆ మనవడు మరియు పిల్లలందరితో కూడా చాలా బిజీగా ఉన్నాడు. And God said, అప్పుడు దేవుడు చెప్పాడు, what to do? సరే ఏం చేద్దాం? Gabriel said, గాబ్రియేలు చెప్పాడు, now we have to take decision. ఇప్పుడు మనం దేవా నువ్వే ఒక నిర్ణయం తీసుకోవాలి. And the Helen said, మరి ఎలీహు చెప్పాడు, I am Jehovah. ఇప్పుడు నేను యెహోవా అయి ఉన్నాను. I have a family. ఇప్పుడు నేను ఒక కుటుంబాన్ని కలిగి ఉన్నాను. What to do? కాబట్టి నేను ఏం చేయాలి? Heaven is silent. ఆ పరలోకం అంతా కూడా నిశ్శబ్దం అయిపోయింది. God said, దేవుడు చెప్పాడు, back up. సరే సామాను సత్యేంటి? Where we are going, God? ఓ దేవా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? And my son, నా కుమారుడు ఎక్కడ ఉంటాడు? God Moses, మోషే పిలవండి. మోషే, see, this is my house. ఇదివరకే నా ఇల్లు అయి ఉన్నది. But I want to produce the same house కానీ in heaven. కానీ భూమి మీద ఇదే ఆలయం యొక్క నమూనాని నేను అక్కడ
కనీసం ఒక తాత్కాలికమైన ఆలయాన్ని అక్కడ తయారు చేయి. So where God came down, కాబట్టి దేవుడు ఎక్కడ దిగి వచ్చాడు ఇప్పుడు? He cannot stay without his children. తన యొక్క బిడ్డలు లేకుండా ఆయన ఒంటరిగా జీవించలేడు. God said, దేవుడు చెప్పాడు, where are you going? అదిగో వారు ఎక్కడికైతే వెళ్తున్నారో Take me also. అదిగో నన్ను కూడా తీసుకుని వెళ్ళండి. What are you eating? అదిగో మీరు ఏం తింటున్నారో Once in a year, అదిగో సంవత్సరానికి ఒకసారి and the old man అదిగో ఒక ముసలివాడిగా said something inside to me. అదిగో నాకు కూడా లోపలికి ఏదో ఒకటి పంపించండి. I live together. ఓ నేను మీతో కలిసి జీవిస్తాను, I eat together. నేను మీతో కలిసి తింటాను, I walk together. నేను మీతో కలిసి నడుస్తాను. I can't live alone. ఓ నేను ఒంటరిగా జీవించలేను. This is the love of God. అదే దేవుని యొక్క ప్రేమ ఉన్నది. He hid himself. ఆయన తనను తాను దాచుకుని ఉన్నాడు. But inside, కానీ లోపల Father's promise is. ఆ తండ్రి యొక్క రోషం మాత్రం ఉన్నది. You understand? మీకు అర్థమైందా? Let him come. అదిగో అతను రానివ్వండి. But God కానీ దేవుడు cannot live without his children. కానీ దేవుడు తన బిడ్డ లేకుండా ఒంటరిగా జీవించలేడు. The God in the tent, ఆ గుడారంలో ఉన్న దేవుడు he hid himself there in the skins of the prophets. ఆయన ప్రవక్తల యొక్క ఆ తెర వెనకాలైన తనను తాను దాచుకుని ఉన్నాడు. Finally, చివరిగా he came in human flesh. ఆయన ఒక మానవ శరీరంలో దిగి వచ్చాడు. Finally, చివరిగా human flesh is broken. ఆ మానవ శరీరం అనేది చేర్చబడింది. He expressed his true love in Calvary. ఆయన కలవరిలో తన నిజమైన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. And that love మరియు ఆ ప్రేమ brought you here. మరియు ఆ ప్రేమ మిమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చింది. Not any man. ఏ వ్యక్తి కాదు, The love brought you here. ఆ ప్రేమే మిమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చింది. Hallelujah. హల్లెలూయా. And finally, మరియు చివరిగా he is dwelling in you. ఆయన మీలోనే నివాసం చేస్తున్నాడు. You and God is one flesh. మీరు మరియు దేవుడు ఏక శరీరమై ఉన్నారు. తండ్రి Just like you and me. ఆయన చెప్తున్నాడు, నీవు నేను ఒకేలా And ఉన్నావు. I'm also with us. మరియు కాబట్టి వారిని కూడా మళ్ళీ ఐక్యం చేసుకున్నామని. Where you are. ఓ నువ్వు ఎక్కడైతే ఉన్నావు, You are in Jesus. మీరు ఎక్కడ ఉన్నారంటే యేసులో నివాసం చేసుకున్నారు. No one can separate that relationship. ఎవరు కూడా ఆ సంబంధాన్ని వేరు చేయలేరు. Amen. ఆమేన్. The same way మరియు అదే విధంగా in the physical marriage, ఈ భౌతికమైన వివాహంలో కూడా bride and bridegroom is one. ఆ వరుడు మరియు వధువు ఒక్కటై ఉన్నారు. No one can separate them. ఎవరు కూడా వారిని వేరు చేయలేరు. My humble request నా యొక్క దీనమైన ప్రార్థన ఏంటంటే is that the perfect love, ఆ పరిపూర్ణమైన ప్రేమ, give you patience, అది మీకు సహనాన్ని ఇవ్వాలి, kindness, మరియు ఆ దయను, understanding, మరియు ఆ గ్రహింపును, believing, faith and hope, మరియు ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని, నిరీక్షణను, and endurance, మరియు ఆ సహనాన్ని, and trust each other, మరియు ఆ ఒకరి యందు ఒకరు ఆ నమ్మకాన్ని, and become a pillar of the church. మరియు ఆ సంఘములో ఒక మూల స్తంభంగా ఉండాలి. That God bless brother Dee and sister Nancy. మరియు దేవుడు ఆ సహోదరి దీప్ను మరియు సహోదరి నాన్సీని దీవించుగాక. Amen. ఆమేన్. And I hope you all understood మరియు మీ అందరికీ అర్థమైందని కూడా నేను నమ్ముతున్నాను. the real love. ఆ నిజమైన ప్రేమ ఏంటి అని. The real love, ఆ నిజమైన ప్రేమ no one can change. ఎవరు కూడా దాన్ని మార్పు చేయలేరు. Amen. ఆమేన్. Yes, so we all stand. మనందరూ లేచి నిలబడదామా? A small prayer. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. Our Abba, our Heavenly Father, మా అబ్బా మా పరలోకపు తండ్రి, what a wonderful God we have. నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు మేము కలిగి ఉన్నాము. You cannot live without your children. ఓ నీవు నీ బిడ్డ లేకుండా ఒంటరిగా జీవించలేవు. You are not happy in heaven, Lord. ఓ నువ్వు పరలోకంలో ఆనందంగా లేవు తండ్రి. You are not happy with the angels. ఓ నువ్వు ఆ దూతలతో ఆనందంగా లేవు. You came down. నువ్వు కిందకి దిగి వచ్చి ఉన్నావు. You are ready to live in a small tent, ఓ నువ్వు ఆ చిన్న చిన్న గుడారంలో జీవించడానికి సిద్ధపడి ఉన్నావు. but not in the separation. కానీ ఆ వేర్పాట్లో మాత్రం నీవు ఉండలేవు. Oh Father, ఓ తండ్రి, what a love you express towards us. ఓ నిజంగా మా యందు నువ్వు ఎటువంటి ప్రేమ వ్యక్తం చేస్తున్నావు. Oh Lord, how we are going to repay that, ఓ Lord. ప్రభువా, మేము ఏ విధంగా దాని కొరకు వెలచేయించగలం. Your love is the unexpected love. ప్రభువా, నీ ప్రేమ అనేది అసలు మేము ఎదురు చూడలేదై ఉన్నది. Oh Lord, we thank you for ఓ తండ్రి, నిజంగా నీకు వందనాలు such a తెలియజేస్తున్నాను. nice love. నిజంగా అటువంటి అద్భుతమైన ప్రేమ. Because the Bible ఎందుకంటే బైబిల్ is talking about the marriage of the lamb, అది గొర్రెపిల్ల యొక్క వివాహం గురించి of the మాట్లాడుతుంది. lamb's bride. మరియు ఆ గొర్రెపిల్ల యొక్క భార్య గురించి. And Lord, Father, మరియు అప్పా తండ్రి, we are waiting for